విచక్షణా శక్తి 3 రకాలుగా ఉంటుంది. మొట్టమొదటిది క్రింది స్థాయిలో ఉండేది. ఏది తప్పు ఏది సరి అని తెలుసుకునే స్థితికి సంబంధించినది. ఇది సాధారణంగా మానవాళి ఉండే స్థాయి. ఇటువంటి చైతన్య స్థితి సాధు సాంగత్యంతోనూ శాస్త్రాధ్యయనంతోనూ పెంపొందుతుంది. రెండవ రకం విచక్షణా శక్తి దివ్య చైతన్యం పెంపొందిన వారిలో కనిపిస్తుంది. ఇది ఏది సత్యము ఏది అసత్యము అనేది తెలుసుకోగలిగే చైతన్య స్థితి అన్నమాట. అన్నిటికంటే ఉత్కృష్టమైనది మహత్తరమైన విచక్షణా శక్తి అంటాను నేను. ఇది మహాత్ముల్లో కనిపిస్తుంది. వీళ్ళు ఏది సరైనదో ఏది సత్యమో వాటినే వారి ఆలోచనల ద్వారా తమ చేష్టల ద్వారా అప్రయత్నంగా కనబరుస్తారు. ఈ స్థితి దైవ లక్షణాలు మనలో పెంపొందించుకున్నప్పుడు సాధ్యమవుతుంది. ఈ దశలో తేనెటీగ పువ్వులో ఉన్న మకరందాన్ని తేనెగా ఏ విధంగా మారుస్తుందో అలాగే మనిషి ఇతర మూలాల నుండి ఆర్జించిన జ్ఞానం దివ్య జ్ఞానంగా మారిపోతుంది. ఈ ప్రయోజనం సిద్ధించటానికి చేయవలసిందల్లా దివ్యజ్ఞానం తనలో ప్రవేశించటానికి తనను తాను సాధ్యమైనంత మేరకు శూన్యపరుచుకోవాలి. ఇక భౌతిక జ్ఞానం వెనక్కి జరిగి హృదయంలోనికి స్రవించే విధంగా ఆ దివ్యజ్ఞానానికి చోటిస్తుంది. శాస్త్రాధ్యయనాన్ని నిరుత్సాహపరచటం నా ఉద్దేశ్యం కాదు, కానీ శబ్దాల చిక్కుల్లో ఇరుక్కుపోవడం హానికరం అని చెబుతున్నాను. దానికి బదులుగా గనక మనిషి తన ప్రియతముడి ఆలోచనలతో నిరంతరం నిమగ్నమై ఉంటే అదే స్వభావం గల భావాలు తన హృదయంలో కూడా కలుగుతాయి. ఆ స్థితిలో ఏమి చదివినా విన్నా కూడా వాటిని సరైన అర్థంలో సరిగ్గా అప్పటి ప్రయోజనానికి తగిన విధంగా గ్రహించటం జరుగుతుంది. శ్రీకృష్ణ భగవానుడు సాధారణ అవగాహనకు అందని ఇంత లోతైన ఆలోచనను అర్జునుడిలో ప్రవేశపెట్టడానికి కారణం ఏమిటంటే అతను సర్వ విధాలా అర్హుడై ఉన్నాడు కాబట్టి. ఆ స్థాయికి ఎదగగలిగిన వారు దాని నిజమైన అర్థాన్ని గ్రహించగలుగుతారు.